హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎపిసోడ్ మీలో ఎందుకు బాగా నచ్చిందని కింద కామెంట్ చేయండి. నాకైతే ఎందుకో ట్విస్టులు, టర్న్‌లు, ఏదో ఎక్సైట్‌మెంట్ న్యూస్ అని చెప్పేసి ఏదో ఊదరగొట్టాలు గానీ, నాకు ఆ సాటర్డే ఎపిసోడ్ చూసినా కూడా, నిన్నటి ఎపిసోడ్ చూసినా కూడా పెద్దగా అంత ఫరక్ అయితే అనిపించలే. అంటే ఎంత హైప్ ఇచ్చిలో హైప్‌కైతే నాకైతే రీచ్ అవ్వలేదు. సో అంటే ఈ సాటర్డే ఎపిసోడును, సండే ఎపిసోడ్. సో కామన్‌గా మండే టు ఫ్రైడే లాగు వీళ్ళ డిస్కషన్స్, వీళ్ళ గొడవలు ఉంటూనే ఉంటాయి. అందులో పెద్దగా ట్విస్టులు మనకేం చూపియరు. ఇంకోటేంటంటే ప్రైజ్ మనీ గురించి మనకు డిస్కస్ చేసిండ్రు. బట్ ప్రైజ్ మనీ అని చెప్పేసిర్రు కదా! ఇంతకుముందు ప్రోమోలు కూడా మనం మాట్లాడుకున్నాము. ఎవ్రీ సండే అనేది పేడే కూడా అన్నమాట. సో లాస్ట్ 1 వీక్ ఏం చేసిర్రో వాళ్ళ ఆట బేస్ చేసుకొని వీళ్ళ అమౌంట్ అనేది పెరుగుద్ది కానీ తగ్గదు అనేది వాళ్ళొచ్చి ఇచ్చిన చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అంతే తప్పించి ఏం లేదు. ఇంకొకటి ఈవెన్ నాగ్ సార్ వచ్చినప్పుడైనా కూడా ఇంకా ఆ ఆటలో ఏమన్నా సంథింగ్ ఏమన్నా పెద్దగా ఏమన్నా మనకు ఒక స్పైసీ లాగా ఏమన్నా యాడ్ అయిద్దని అనుకున్నా. కాకపోతే నిన్నటి ఎపిసోడ్ చూసినాక కూడా పెద్ద అదే రొటీన్ రొట్ట అనమాట. సో ఇంతకుముందు గత సీజన్‌లో ఎట్లుంటది? సేమ్ అదే. అదే విధంగా సండే వస్తే ఆటలాడిపిచ్చుడు, లేకుంటే టాస్క్‌లు ఇచ్చుడు, లేకుంటే గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చుడు. సో వీళ్ళకి ఒక రేషన్ లెక్క షేర్ చేసుకోవడం ఎప్పుడు లైక్ లాస్ట్ సీజన్ ఏ విధంగా జరిగిందో అదే విధంగా అయితే ఈ సీజన్ కూడా అట్నే అనిపించింది నాకు. ఈ సాటర్డే, సండే ఎపిసోడ్ చూస్తే. మరి ఇలా కొత్తగా ఏముందంటే ఏం లేదు. మరి చూడాలి. మరి ఇంకోటేందంటే ఎపిసోడ్ చివరిలో నాగ సార్ అంటాడు కదా! సో వెయిట్ చూడండి. ఎప్పుడేం జరుగుద్దో తెలీదు. ట్విస్ట్‌లు, టర్న్స్ ఇయన్నీ చెప్పిండు. మరి అక్కడ ఏవైతే ఎప్పుడొస్తాయో అప్పటి వరకు మనం కళ్ళు ఒత్తులో పెట్టుకొని ఇలా కళ్ళలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సిన అవసరం అయితే ఉంటదని నేను అనుకుంటున్నాననమాట. సో అది తప్పించి పెద్దగా అయితే నాకేం అనిపించలేదు. బట్ మరి నిన్న ఎపిసోడ్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో నేను చేసే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనం చెప్తున్నాము బేబాక ఎలిమినేటెడ్ అని చెప్పేసి. సో కన్ఫర్మ్డ్ ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషనే. సో నిన్నటి ఎపిసోడ్ జరిగితే అది 100% క్లియర్ అయిపోయిందనమాట. ఇక మనం కామన్‌గా సాటర్డే ఎపిసోడ్‌లో ఒకరిని సేవ్ చేసిర్రు. సో నెక్స్ట్ ఎట్లా? సో సాటర్డే ఎపిసోడ్‌లో సోనియాని సేవ్ చేసిర్రు. తర్వాతకి సంథింగ్ అదేంటి బూరలు ఊదుడు అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చినాననమాట నాగ్ సారు. సో టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ఊదాలనమాట. సో అంటే బూరలు ఊదినప్పుడు డ్రమ్ మ్యూజిక్ వస్తున్నామో నాన్ సేఫ్ అంటే నా సేఫ్ కాదనమాట. ఒకవేళ మ్యూజిక్ వచ్చిందనుకోండి, విజిల్ వచ్చిందనుకోండి ఊదినట్టు. సో అట్లయితే సేఫ్ అనమాట. సో ఆ ప్రాసెస్‌లో 5 మెంబర్స్‌లో శేఖర్ భాష ఊదిండు. శేఖర్ భాషకు వచ్చింది. మిగతా వాళ్ళందరూ అన్‌సేఫ్. తర్వాత వీళ్ళకి ఒక గేమ్ ఆడిపించిండు. గేమ్ ఏంటిదంటే ఏంటంటే స్టార్ పేరు చెప్తా అని చెప్పేసి. సో స్టార్ పేరు చెప్పాలనమాట. స్టార్ పేరు చెప్పినప్పుడు సో వాళ్ళ గత మూవీస్ గురించి వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ చెప్పాలి. సో ఇక్కడ ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఈ ప్రాసెస్‌లో మెయిన్‌గా అయితే సేవ్ చేసింది మెన్స్ టీమ్ అయితే గెలిచిల్లు 5-1 తేడాతోటి మెన్స్ టీమ్. ఇక్కడ కూడా నా పార్షియల్ కూడా అనిపించింది. సో మెన్స్‌కి వచ్చేసరికేమో ధనాధనల నాగ్ సార్ ఏమో కౌంటింగ్ చేస్తుండు. బట్ ఈ లేడీస్ టర్మ్‌కి వచ్చేసరికి వాళ్ళు మూవీస్ పేరు చెప్పడం కన్‌ఫ్యూజన్ అయిపోయినా, ఒకవేళ సినిమాస్ గురించి వాళ్ళకు ఐడియా రాకపోయినా కూడా ఇంకా ఆగుతున్నాననమాట. సార్ నడవండి సార్ ఆల్రెడీ అయిపోతుంది ఇంకా టైం అయిపోతుంది అంటే అప్పుడు 5, 4, 3, 2, 1 మీరు ఓడిపోయారని చెప్పేసి అంటుండు. ఒక్కోసారి అయితే ఇంకా వాళ్ళకి ఛాన్స్ కూడా ఇచ్చినాననమాట. స్పెషల్‌గా విష్ణుప్రియకైతే. నెక్స్ట్ థర్డ్ సేవింగ్. సో ఒక పేరున్న ఒక బాటిల్ ఇస్తారనమాట. సో ఆ బాటిల్‌ని ఓపెన్ చేయాలి. అలా గ్రీన్ వస్తేనేమో సేఫ్, ఆరెంజ్ వస్తే అన్‌సేఫ్ అనమాట. ఈ ప్రాసెస్‌లో ఏమో పృథ్వీరాజ్ సేవ్ అయిపోయిండు. సో దీని తర్వాతకి లాకో ఇటో అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చిండు. సో లైక్ ఒక డాగ్ లెక్క వీళ్ళు ఉండాలని ఫోజ్ పెట్టాలి. సో ఫోజ్ పెట్టిన తర్వాతకి హెడ్, టోస్, షోల్డరు, నీ, హ్యాండ్, నోస్ ఇట్లా సంథింగ్ పేర్లు చెప్తూనే అలాగనే పక్కన అక్కడ ఒక కోన్ ఉంటదనమాట. సో ఆ కోన్‌ని ఎప్పుడైతే ఏ పేరు చెప్తారో దాన్ని టచ్ చేసుకోవాలి. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ర్యాండమ్‌గా చెప్పుకుంటూ కోన్ అన్నప్పుడు కోన్ తీసుకోవాలి. సో ఎవరైతే తీసుకుంటారో అట్లా వాళ్ళు గెలిచినట్టు. సో ఈ ప్రాసెస్‌లో అయితే లేడీస్ టీమ్ గెలిచింది. బాగా ఆడిల్లు, ఎఫర్ట్స్ కూడా బాగా పెట్టు. స్టార్టింగ్‌లో తక్కువ అనిపించినప్పటికీ ముందుకెళ్తుంటే గేమ్ కూడా కొంచెం చూసానికి చాలా ఎంజాయబుల్‌గా అనిపించిందనమాట. సో తర్వాతకి నెక్స్ట్ సేవింగ్స్. అప్పటి వరకు ఎవరు మిగిలిలో సో ముగ్గురు అయిపోయారు కాబట్టి ఇంకో ముగ్గురు మణికంఠ, విష్ణుప్రియ అలానే మన బేబక్క ఉందనమాట. సో వీళ్ళకి ఏం చేసినంటే వాళ్ళ పేర్లతోటి ఉన్న ఒక నెక్లెస్ బాక్స్ ఇచ్చినారనమాట. సో ఒక నెక్లెస్ బాక్స్ ఇచ్చిన తర్వాతకి ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అల్లా గ్రీన్ ఉందనుకోండి సేఫ్, రెడ్ ఉంటే అన్‌సేఫ్ అనమాట. సో ఈ ప్రాసెస్‌లో ఎవరు వచ్చిండు విష్ణుప్రియ అయితే ఇలా వచ్చేసింది. తనకు గ్రీన్ వచ్చింది. తను సేవ్ అయిపోయిందనమాట. సో ఇంకోటంటే లాస్ట్ ఇంకోటి యానిమల్ హావ్ ది హౌస్ అనమాట. సో రివెంజ్ అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కసారి చెప్తాం కదా మనం మాట్లాడుకుంటుంటాం. ఒక్కోసారి ఏదో విధంగా బిగ్ బాస్ కూడా వీళ్ళని రెచ్చగొట్టాలి. ఎందుకంటే రేపు మండే కాబట్టి ఈ సండే నాడు ఫన్ డే అని చెప్తారు కానీ ఇక్కడ ఫన్ డే ఉండదు. ఫన్ డే అనేది కొద్దిగానే ఉంటదనమాట ఎపిసోడ్‌లో. మెజారిటీ ఏంటిదో ఏ విధంగా ఉంటదంటే సో మనల్ని ఆపోజిట్ ఎవరైతే మనకు నచ్చారో వాళ్ళని మనం ట్రిగ్గర్ చేయాలి. సో వాళ్ళని పోక్ చేయాలి. పోక్ చేసినప్పుడు ఏమైపోద్ది వీళ్ళకి మొత్తము మైండ్‌లో పెట్టుకొని సో నెక్స్ట్ ఎపిసోడ్‌కి
అంటే ఇలాగ మండే వచ్చినప్పుడు నామినేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ నామినేషన్లో నామినేట్ చేస్తారు. సో నాకు ఇది ఇచ్చినావు ఇది గుర్తుంచుకొని ఇప్పుడు మళ్ళీ వేరే రీజన్స్ తోటి నామినేట్ చేస్తారు. ఇది కామన్గా ప్రాసెస్ ఇట్నే ఉంటుంది. అయితే ఇక్కడ హ్యాండ్మెన్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి కొన్ని పురుగుల పేర్లు అయితేనే మీకు అట్నే జంతువుల పేర్లు ఉన్నాయన్నమాట. సో క్యాట్ అంటే ఏంటిదంటే స్వార్థము, నెక్స్ట్ తేలు అంటే ఏంటిది నమ్మదగింది కాదు, దోమ అంటే చిరాకు, నెక్స్ట్ బ్లైండ్ ఫాలోవర్ గొర్రె, అలానే ఇంకోటి ఏంటిది డాంకీ అంటే తెలివి తక్కువ. సో ఇట్లా కొన్ని జంతువుల పేర్లు ఫస్ట్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ బోర్డ్స్ ఎవరిపైన పెట్టాలనుకుంటారో వాళ్ళు పెట్టాలి, ఎందుకని కూడా ఇక్కడ చెప్పాలన్నమాట. సో ఫస్ట్ నబీల్ చెప్పినమాట. సో యష్మికి ఇచ్చిండు. సో యష్మికి ఇచ్చిండు క్యాట్ అంటే స్వార్థం అన్నాడు. సో తన ఆట కోసం తను ఏ విధంగా ఆడుతుంది, సో నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి సపోర్టివ్ లానే మాట్లాడింది అది. నెక్స్ట్ ప్రేరణ తేలు. సో ఎవరికైనా నమ్మదగిన కాదు. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే నమ్మడానికి వీలేదు సీతకి అనమాట. ఎందుకంటే సో కామన్గా మేము స్టార్టింగ్ వీక్లో ఒక డిస్కషన్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ సంబంధం లేదు అసలు. యాక్చువల్గా మనం సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మెయిన్గా అక్కడ స్పేస్ లేదు, బట్ ఆ స్పేస్ తీసుకొని ఏమే ఫీల్ అయిపోయింది. అందుకనే ముందు నేను ఏం మాట్లాడినా కూడా ఏ విధంగా పోర్ట్రే అయ్యేదో అర్థం కావట్లేదు, అందుకనే ఈ సిచ్యువేషన్ నేను నమ్మదలుచుకోలే అని చెప్పేసి చెప్పింది అనమాట. సో నెక్స్ట్ వచ్చి నిఖిల్. సో తనకి ఎవరికి ఇచ్చింటే దోమ ఇచ్చిండు శేఖర్కి. సో ఎందుకంటే మనోడు చెప్పే మ్యాటర్స్ అనేది ఫన్లు ఉంటాయి అబ్బా. అసలుకు నాకు అనిపించింది లాస్ట్ సీజన్లో మనకు శివన్నను చూసినప్పుడు ఒక విధంగా అనిపించాయి. అరే ఓకే, మిగతా హౌస్మేట్స్ ఏ విధంగా ఉన్నా కూడా శివన్న ఒక మాస్టర్ ప్లాన్ తోటి అయితే మనకు అనిపిస్తుందా, ఇంట్రెస్ట్ అనిపిస్తుందా ఆ షో పైన అని చెప్పేసి మనకు చిన్నపాటి అదొకటి ఉండే కదా క్యూరియాసిటీ. సో ఇప్పుడైతే శివన్నతో మనం పోల్చలేం. కాకపోతే అంటే శేఖర్ భాష అయితే తన వంతు ప్రయత్నంగా షోని అయితే నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఈ సిల్లీ టాపిక్స్ ఎట్లుంటాయంటే మనం ఒక మాట మాట్లాడదాం, ఆ మాటలో మీనింగ్ తీస్తాడు. ఆ మీనింగ్ తీసిన తర్వాతకి కొందరికి అర్థమయ్యే వాళ్ళకు వెంటనే స్పాంటేనియస్గా అర్థమైపోతుంది. కొందరు ఆలోచిస్తారు, లైక్ నవీల్ అనమాట. సో నవీల్కి ఎప్పుడు కూడా ఇక్కడ శేఖర్ భాష ఏదైనా పంచులు వేసినా లేకుంటే ఒక వర్డ్ని డివైడ్ చేసేసి దానికి సంబంధించిన ఒక జోక్ ఇచ్చినా కూడా సో నబీల్కి అర్థం కాదు. ఏమంటే మనలో ట్యూబ్ లైట్ అనమాట నబీల్. అయితే ఇక్కడ చెప్తున్నమాట. సో ఇక్కడ దోమ అంటే చిరాకు కాబట్టి సార్ తను వేసే డైలాగ్స్ తోటి మా వల్ల కావట్లేదు సార్, ఎప్పుడు చూసినా కూడా ఏదో విధంగా పంచులు వేస్తూనే ఉంటాడు, మేము సీరియస్నెస్లో ఉన్నా కూడా దాన్ని అక్కడ ఏమంటే ఆ కామ్ అయ్యే సిచ్యువేషన్ విధంగా ప్రయత్నం చేస్తుంటాడు సార్ అని చెప్పేసి అంటారు అనమాట. సో అప్పుడు చెప్తాడు, నిఖిల్ కూడా చెప్తాడు దోమ. సో నీకు నాకు ఇచ్చినందుకు నేను ఫీల్ గాను, ఎందుకంటే దో అంటే 2, మా అంటే తల్లులు. సో 2 తల్లులు నాకు గిఫ్ట్గా ఇచ్చడం అని చెప్పేసి అంటాడు. ఏమంటే షాక్, అందరు వాళ్ళని అవుతాడు అనమాట. సో నెక్స్ట్ యష్మి. సో యష్మి వచ్చేసి బేబాకి ఇస్తుంది బ్లైండ్ ఫాలోవర్. ఎందుకంటే సో స్టార్టింగ్లో తను ఎక్కువ సీతను అలానే నిఖిల్ని వాళ్ళని బ్లైండ్గా ఫాలో అవుతుందని చెప్పేసి చెప్పుద్ది అనమాట. సో అప్పుడు కూడా చెప్తాను సార్, నేను వచ్చిన ఫస్ట్ 2 days అయితే సేమ్ అలానే ఉన్నా, లైక్ ఇప్పుడు నిఖిల్ని క్యాప్టెన్సీగా తనకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో తను బ్లైండ్గా ఫాలో అయిపోయినా. బట్ తర్వాతకి అర్థమైపోయింది నాకు పోయిన నేను తోకుందని చెప్పేసి, నేనేదో మంచిగా మనోడి కోసం ఉంటే ఆఖరికి నాకే పెట్టిల్లు అన్నట్టు మాట్లాడింది. సో నెక్స్ట్ ఆదిత్యవము భాషకి ఇచ్చిండు సేమ్ లైక్ చిరాకు దోమ. ఏదంటే దోమ అంటే ఇక్కడ దో అంటే ఇక్కడ 2 మారని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఒక మళ్ళీ పంచు, మళ్ళీ షాక్ నాగచ్చి సార్ అయితే. నెక్స్ట్ మణికంఠ. సో తేలు అన్నమాట. ఎవరికంటే ఇక్కడ మణికంఠ తేలిచ్చింది ఎవరికి అబ్బా మర్చిపోయింది పెట్టేసాను. నెక్స్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ మణికంఠ తేలిచ్చింది ఇక్కడ యష్మికి అనమాట. సో నమ్మదగిన కాదు ఏమని చెప్పేసి ఆమెకి ఇచ్చిండు. సో నెక్స్ట్ పృథ్వీరాజ్ ఇచ్చిండు డాంకీ, బేబక్కకి ఇచ్చిండు తెలివి తక్కువది. సో అదే ఒకరిని టాలెంట్ అని చెప్పేసి ఒకరిని నువ్వు పొగడనికి నువ్వు డౌన్ అయిపోవడం కరెక్ట్ కాదు. సో నిఖిల్ని నువ్వు అక్కడ క్యాప్టెన్సీ క్యాపబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి తనని హైలైట్ చేసి నువ్వు తక్కువ చేసుకున్నావు కరెక్ట్ కాదన్నప్పుడు అప్పుడు అంటది బేబక్ అంటది, సార్ ఒక పర్సన్ క్యారెక్టర్ని మనం 1 dayలో జడ్జ్ చేయడం అయితే మరి 100 days ప్రోగ్రామ్ ఎందుకు సార్, అలాంటప్పుడు 1 dayలోనే పెట్టవచ్చు కదా అని చెప్పేసి అంటది. కరెక్టే బేబక్క, కాకపోతే ఏంటంటే ఇక్కడ నువ్వే అన్నావు నామినేషన్స్లో ఈవెన్ తర్వాత వచ్చిన నామినేషన్ అన్నది సార్ నాకు ముందే జడ్జ్ చేయడంతో నాకు కరెక్ట్ నాకు నేను ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయినా, నాకు ఇంకా టైం ఉంటే బాగుండు అని చెప్పేసి. అవును, మరి ఏ విధంగా వచ్చినా నువ్వు ఒక 2-3 అవర్స్లో ఏ విధంగా నిఖిల్కి ఈ క్యాప్టెన్సీ క్యాపబిలిటీస్ ఉందని ఏ విధంగా నువ్వు డిసైడ్ చేసినావు అంటే అది కరెక్ట్ కాదు కదా. సో అప్పటివరకు నీకున్న ఆలోచన విధానము నువ్వు కనిపించిందో చెప్పేసినావు. సో లైక్ అందరు కూడా అలానే చెప్తారు. ఇక్కడ ఇప్పుడు పృథ్వీరాజ్ చేసి నేను కామెంట్ చేసినంటే అక్కడ ఆయన చెప్పిన పాయింట్ ఏంది మెయిన్గా, నిన్ను నువ్వు తక్కువ వేసుకుని ఒకరిని హైలైట్ చేయొద్దు, ఇంకోటి ఏంటంటే ఒకరిని బ్లైండ్గా ఫాలో అయిపోవద్దు. సో మిగతా వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది, కరెక్టే, అర్థం చేసుకునే విధానం ఉంటుంది. బట్ ఇక్కడ ఒక్కరిని నువ్వు హైలైట్ చేయడానికి నిన్ను నువ్వు తక్కువ చేసినప్పుడు మరి నువ్వు ఎందుకు ఉండడం అని చెప్పేసి అక్కడ పృథ్వీరాజ్ చెప్పిండు. సో అదే విషయం గురించి ఇక్కడ కూడా డిస్కస్ చేసిండు. నెక్స్ట్ సోనియా. సో ఫాక్స్ గుంటనక్క ఇక్కడ విష్ణుప్రియ గేష్ అనమాట, అంటే కన్నింగ్.
సో తన గురించి మాట్లాడి నెక్స్ట్ అభయ్ వచ్చేసి స్వార్థము యష్మికి ఇచ్చిండు చెప్పినగా ఆ గెలుపు గురించి మాట్లాడినప్పుడు. సో ఆటలో ఏ విధంగా గెలవాలనే ఆలోచన ఉంటుంది, అందుకే నేను తన క్లాన్లోకి వచ్చిన చెప్పేసి అభయ్ అయితే ఇక్కడ యష్మికి అయితే మంచిగానే ఇచ్చిండు అనమాట, వేరే బ్యాడ్ కాదు. నెక్స్ట్ సీత బ్లైండ్ ఫాలోవరు ప్రేరణకి ఇచ్చిండు. స్టార్టింగ్లో నిఖిల్ని బ్లైండ్గా ఫాలో అయ్యేది, బట్ ఇప్పుడైతే మళ్ళీ యష్మిని ఫాలో అయిపోతుంది అన్నట్టు చెప్పింది అనమాట. సో నెక్స్ట్ భాష వచ్చేసిండు, ఫాక్స్ ఇచ్చిండు అనమాట యష్మికి. సో అదే ఇక ఫాక్స్ కన్నింగ్ ఏమి ఇచ్చినా కూడా యష్మికి ఎందుకు ఇస్తున్నారంటే తను ఆడే గేమ్ ఆ విధంగా ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే తన ఆటలో గెలవడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతుంది, ఏ విధంగా పెడుతుందో మీరు అందరూ చూస్తున్నారు కదా అన్నట్టు మాట్లాడినా అనమాట. సో మనకు కూడా తెలుసు ఏ విధంగా ఆడుతుందని ఆమె. సో నెక్స్ట్ విష్ణుప్రియ ఏం ఇచ్చిందంటే ముసలి ఇచ్చింది సోనియాకి అనమాట. ముసలి అంటే ఏ టాపిక్ ఎక్కడెక్కడ టాపిక్ మాట్లాడుతున్నట్టు ఆమె ఇచ్చేసింది. సో నెక్స్ట్ మణికంఠ ఇచ్చిండు, మణికంఠ చిరాకు భాషకి ఇచ్చిండు అన్నమాట, దోమకి ఇక్కడ భాషకి ఇచ్చిండు దోమ అని చెప్పేసి. ఇంతకు చెప్పిన అది మిస్టేక్, అది వేరే వర్డ్ అయిపోయినట్టుంది. సో ఇక్కడ చిరాకు ఇక్కడ ఇవ్వడంతో ఇక్కడ కూడా చెప్పినమాట, సరే ఇప్పుడు నన్ను చిరాకు అని మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ కూడా కొన్ని విషయం చెప్తా విను, నీకు మణికంఠ ఇది నీకు సంబంధించింది. సో మనం ఎక్కడో సింగిల్గా కూర్చొని ఉంటాడు. సో అప్పుడు మేము వెళ్ళి మాట్లాడకపోతా అంటే రాకు అని అంటాడు సార్ అనేసరికి నాకు సార్కి అర్థం కాలే, అదే పల్లవల నవీడు మన అర్థమైంది రాత్రికి. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే నవీలు ఏమన్నాడు అని చెప్పేసి నవీలు ఆలోచిస్తాడు. సో నెక్స్ట్ లాస్ట్కి బేబాక్ వచ్చింది, బేబాక్ వచ్చేసి చిరాకు ఇచ్చింది సోనియాకి అనమాట. చెప్పా కదా వాళ్ళిద్దరి మధ్య నా వైబ్ అనేది అదే విధంగా ఉంది. సో అదే కంటిన్యూ అయిపోతుంది, ఎలిమినేషన్ అని కూడా అట్నే అయిపోయింది అనమాట. ఇద్దరికి పడతలే మెయిన్గా, అందుకే ఆమెకి ఇచ్చేసింది. సో నెక్స్ట్ లాస్ట్లో మణికంఠ అండ్ బేబాక్ అయితే యాక్షన్ రూమ్కి రమ్మని చెప్పింది నాకు సార్ వచ్చిన తర్వాతకి వీళ్ళకి ఏంటంటే ఒక డ్రమ్ ఉంటుంది అనమాట. సో డ్రమ్ స్టిక్స్ ఉంటాయి, డ్రమ్ ఉంటుంది, వాటిని సార్ చెప్పినప్పుడు ఫాస్ట్ స్లో కొట్టుకుంటూ పటాపట కొడుతూ ఉండాలి. కొట్టిన తర్వాత పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ మొత్తం పోయినాక సో అలా ఒకటి ఓపెన్ చేసి చూడాలి, స్క్రోల్స్ ఉంటాయి అనమాట, ఒక చుట్టి ఒక పైన ఒక దారంతో కొట్టినమాట. సో నాకు సార్ చెప్పినప్పుడు అది ఓపెన్ చేయాలి, ఎవరైతే సేవ్ అని ఉంటుందో వాళ్ళు సేఫ్, ఎవరైతే అన్సేఫ్ ఉంటుందో అన్సేఫ్ అనమాట, ఎవిక్టెడ్ అనమాట. సో ఆ విధంగా ఆ ప్రాసెస్లో అయితే ఇక్కడ మణికంఠ సేవ్ అయిపోయిండు. మన బెజవాడ బేబాక్ అయితే బయటకు వెళ్ళింది. నెక్స్ట్ ఈమె స్టేజ్ మీకు వచ్చిన తర్వాతకి బిగ్ బాస్ ఏమంటే నాకు సార్తో వీళ్ళందరితో ఎవరైతే డిజర్వ్ అనుకుంటున్నావో, ఎవరైతే అన్డిజర్వ్డ్ అనుకుంటున్నావు బిగ్ బాస్ హౌస్లో రోడ్ మీద పడేయాలనుకుంటే నువ్వు ఎవరిని రోడ్ మీద పడేస్తావు అని చెప్పేసి నాకు సార్ అడిగినప్పుడు సోనియా పేరు చెప్పింది. సో నెక్స్ట్ పృథ్వీ పేరు చెప్పింది, నెక్స్ట్ నిఖిల్ పేరు చెప్పింది, తర్వాతకి మణికంఠ పేరు చెప్పింది. సో ఇక్కడ సోనియా పేరు ఎందుకంటే ప్రతిసారి నెగిటివ్ వైభవం సార్ తనతోటి, అందుకనే నాకు వర్కౌట్ అవ్వట్లేదు, సో అలాంటి పర్సన్ ఉంటుంది అని చెప్పింది. సో ఫిట్ కాదని పృథ్వీ ఎందుకన్నాడంటే నన్ను ఫిట్ కాదని అన్నాడు, అందుకనే ఇప్పుడు నేను ఫిట్గా ఉన్నారని నన్ను అంటున్నా, తనకు కూడా యాంగ్రీష్ ఇస్తున్నాయి సార్, సో అవి అలాంటివి కొంచెం ఉంటే కరెక్ట్ కాదని చెప్పింది. సో నిఖిల్ కూడా చెప్పింది, సో స్టార్టింగ్లో ఉన్న నిఖిల్ కాదు, కొంచెం మధ్యలో మారిపోయాడు, కొంచెం చూసుకోవాలని చెప్పింది. నెక్స్ట్ మణికంఠ చెప్పింది అలోన్గా ఉంటాడు, టెన్షన్గా ఉంటాడు, నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉండాలి, ఇంకా రావాలి, ఇంకా మంచిగా ఆడి మంచిగా గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పేసి పాజిటివ్గా చెప్పింది. సో అయితే మొత్తానికైతే దీని సండే ఎపిసోడ్ రివ్యూ. ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే ఒక వీక్లో వచ్చిన వన్ డేలోనే మనం నామినేషన్స్ ప్రమోట్ చేయడము వన్ డే ఒక 2 hours జస్ట్ వితిన్ అవర్స్లో ఒక పర్సన్ని మనం డిఫెండ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఇప్పుడు ఎందుకంటే బేబాక నాకు నిన్న ఎపిసోడ్ చూసినా కనిపించింది. సో స్టార్టింగ్లో చెప్పినా కదా, ఒకరిని డిపెండ్ అయిపోయింది, ఒకరి మీద బ్లైండ్గా ఫాలో అయిపోయింది, గొర్రెలకే నమ్మింది, వాళ్ళని నమ్మేసి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడంతో ఇప్పుడు తనకే ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యి బయటకు వచ్చేసింది. కాకపోతే తన గేమ్స్లలో కూడా తన అంతా ఎఫర్ట్ పెట్టింది. ఈవెన్ నిన్నటి సండే ఎపిసోడ్లో కూడా తను ఎట్లా ఆడి అంత మంచిగా ఆడింది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి. సో అలాంటి కంటెస్టెంట్ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండని నాకు అనిపించింది అనమాట. మరి మీకే అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇదైతే మొత్తానికి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.